ఒక థంబ్నెయిల్‌ని కాపీ చేయడం ఈజీ. కానీ దాన్ని అప్‌గ్రేడ్ చేయడం పెద్ద టాస్క్. మన థంబ్నెయిల్ రీక్రియేషన్ సిరీస్‌లో ఇదే మన మొట్టమొదటి వీడియో. ఈ వీడియోలో 3 థంబ్నెయిల్స్‌ని రీక్రియేట్ చేద్దాం అనుకున్నా. బట్ వీడియో చాలా లెంతీగా అవుతుందని చెప్పి ఈ 3 థంబ్నెయిల్స్‌ని 3 వీడియోస్‌గా డివైడ్ చేశా. 3 డేస్ గ్యాప్‌తో ఈ 3 వీడియోస్‌ని రిలీజ్ చేస్తా. ఈ వీడియోలో మీకు నేను చేసే ఏ స్టెప్ నచ్చినా కానీ, లేదా నా వర్క్ నచ్చినా కానీ, లేదా నా మేకింగ్ స్టైల్ నచ్చినా కానీ ఈ వీడియోకి ఒక లైక్ చేసి అండ్ అలాగే మీ డిజైనర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దే కెన్ ఆల్సో లర్న్ దిస్ ప్రాసెస్. సో లెట్స్ సీ దిస్ ఈస్ బిఫోర్ అండ్ దిస్ ఈస్ ఆఫ్టర్. ఈ వీడియోలో ఫుల్లీ డీటెయిల్ ట్యుటోరియల్ అయితే ఉండదు, బట్ నేను చేసే మెయిన్ ప్రాసెస్ అంతా మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది. సో ఇఫ్ యూ లైక్ ది ఫైనల్ అవుట్పుట్ కామెంట్ డీటెయిల్ ట్యుటోరియల్ సో ఐ కెన్ ప్లాన్ దట్ టు. సో మన ఫస్ట్ థంబ్నెయిల్ని చూద్దాం రండి. ఫస్ట్ థంబ్నెయిల్లో బ్రో అనుకున్న ఐడియా అయితే చాలా బాగుంది, బట్ టెక్స్ట్ అండ్ సబ్జెక్ట్ అంత ఎలివేట్ అవ్వట్లేదు అండ్ చూడ్డానికి అంత బ్రైట్ ఫీల్ రావట్లేదు. సో లెట్స్ ఫిక్స్ దిస్. ఫోటోషాప్ ఓపెన్ చేసి న్యూ డాక్యుమెంట్ తీసుకొని 1920x1080 సైజ్ తీసుకున్నా. సో ఇదే ఆ బ్రో ఒక థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ని రీక్రియేట్ చేయడానికి ఒక సబ్జెక్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా. సో ఇలా ఉన్న ఇమేజ్ని ఏఐని యూజ్ చేసి ఇలా మార్చేసాం. హైలైట్స్ అండ్ షాడోస్ కరెక్ట్ చేసిన తర్వాత దిస్ ఈజ్ అవర్ ఫుల్లీ ఎన్హాన్స్డ్ సబ్జెక్ట్. సో మన సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ ప్లానింగ్. లెఫ్ట్లో ఆరిజిన్ థీమ్లో ఒక రెక్టాంగిల్ స్క్వేర్ తీసుకున్నా అండ్ రైట్లో ఆక్సిజన్ థీమ్లో ఒక రెక్టాంగిల్ స్క్వేర్ తీసుకున్నా. ఇవి యాడ్ చేయడం వల్ల మనం ఆరిజిన్ అండ్ ఓఎస్ యొక్క థీమ్ అయితే చూపించాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్ అండ్ రైట్ సైడ్ బ్లూ కలర్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ ప్లెయిన్ కలర్స్ బాగోవు కాబట్టి దీంట్లో మనం ఒక స్టూడియో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లెండ్ చేసుకుందాం. స్టూడియో బ్యాక్గ్రౌండ్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక స్టూడియో ఇమేజ్ తీసుకున్నాం కాబట్టి ముందు మనం ఆరిజిన్ అండ్ ఆక్సిజన్ లోగోస్ అయితే ఎలివేట్ అవ్వట్లేదు. సో దానికోసం నేను ఫిల్టర్స్లో బ్లర్ గ్యాలరీలో ఐరిస్ బ్లర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఐరిస్ బ్లర్ వల్ల మనకు కావాల్సిన ప్లేస్లోనే మనం ఫోకస్ ఉంచుకోవచ్చు. మిగతా ఏరియాలో మొత్తం బ్లర్డ్గా అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంచవచ్చు. సో దాని ద్వారా మన వ్యూవర్ యొక్క అటెన్షన్ మన సబ్జెక్ట్ పైన అయితే ఉంటుంది. దీనిపైన ఒక బ్లాక్ లేయర్ తీసుకొని దాని ఒపాసిటీ అయితే 60కి తగ్గించేసుకున్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మరీ డల్గా కనిపిస్తుంది కాబట్టి దీంట్లో కొంచెం గ్లో లేదా ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను గ్లో అయితే యాడ్ చేశాను. దాని తర్వాత మన క్యారెక్టర్ పైన కూడా కొంచెం లైటింగ్ పడుతున్నట్లుగా స్లైట్గా గ్లో అయితే యాడ్ చేశా. ఇప్పుడు సంథింగ్ కొంచెం స్పెషల్గా కనిపించడానికి డాటెడ్ యారోస్ అయితే యాడ్ చేశాం. తర్వాత పైన కొంచెం ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా అయితే ఒక షేప్ అయితే తీసుకున్నా. నా టైపోగ్రఫీ స్కిల్స్ యూస్ చేసి కింద విచ్ వన్ ఈస్ బెటర్ అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ చేశా. వ్యూవర్స్కి కొంచెం అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. స్లైట్గా టెక్స్ట్కి కొంచెం గ్లో అయితే యాడ్ చేశా. మన మెయిన్ ఎలిమెంట్స్ని ఇంకా బాగా ఎలివేట్ చేయడానికి కొన్ని లైట్స్ యాడ్ చేశా. కొన్ని మైనర్ చేంజెస్ తర్వాత మన ఓవరాల్ థంబ్నెయిల్ లుక్ అయితే ఇలా ఉంది. కెమెరా రా ఫిల్టర్ యూజ్ చేశాక ది ఫైనల్ అవుట్పుట్. సో ఇంకా దీంట్లో ఏమేమి బెటర్ చేయొచ్చో కామెంట్లో చెప్పండి. సో దట్ నేను కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తా.